నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మా అన్నయ్యకు నాకు ఎంతటి అటాచ్మెంట్ అనేది మీకు చెప్తాను. అసలు అన్నయ్య అన్నాకంటే అమ్మ నాన్న అనాలి తనను. అమ్మ నుండి ఆ అనే అక్షరము, నాన్న నుండి నా అనే అక్షరము రెండు కలిస్తే అన్న అయిపోయాడు. తను నా బాధ్యత అన్నీ తనే చూసుకున్నాడు. నా చదువు నుండి నా మ్యారేజ్, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే టోటల్గా తనే కారణము. నా కోసము ఎంత కిందికి దిగొచ్చాడంటే చెప్పలేము. తనకు అవసరం లేదు, అయినా కూడా నా కోసం దిగి వచ్చాడు. నేను ఎప్పటికీ మా అన్నయ్యకు చెల్లెలుగానే ఉండాలి, మరో జన్మ ఉన్నా కూడా కోరుకుంటున్నాను. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. తనే ఒక రోల్ మోడలు, ఐడియల్ కూడా. ఇకపోతే తన గురించి చెప్పాలంటే తను చాలా స్టడీస్ పైన కాన్సన్ట్రేషను. తను మ్యాథ్స్లో ఫస్ట్. ఆ టైంలో చాలామంది డిస్టర్బ్ చేశారు తనని, అయినా కూడా తను డిస్టర్బ్ అవ్వలేదు. తన బుక్స్, స్కూల్ బ్యాగ్స్, తను సపరేటు, తన ప్లేటు, తన గ్లాసు. మా ఇంట్లో తను ఫిష్, నాన్ వెజ్ ఏవి తినడు. మా అమ్మమ్మ తను వాళ్ళిద్దరు వెజిటేరియన్స్, వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. సో చదువు 24/7 ఎప్పుడు బుక్ పట్టుకునే ఉండేవాడు. ఎన్నిసార్లు చదివేవాడో తెలీదు. సో చదువు అంటే తనకి చాలా ఇష్టం. తను కూడా నెంబర్ 1 ఆత్మకూరులో చదివాడు. తర్వాత ఇంటరు మ్యాథ్స్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. సో తను చాలా ఫ్యామిలీని చూశారు కదా, స్ట్రగుల్స్ ఇవన్నీ. నన్ను కూతురులాగా చూసుకున్నాడు. అది ఒక ఆడపిల్లకు అబ్బాయి చూసుకునే దాన్ని బట్టి వైఫ్ను అలా చూసుకుంటారు. సో మా వదిన చాలా అదృష్టవంతురాలు ఈ రకంగా చూస్తే. తను చాలా బాండింగ్ ఫ్యామిలీకి. మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే, తన స్కాలర్షిప్ వస్తే ఎవరైనా ఖర్చు పెట్టుకుంటారు, కానీ తను మాకు బట్టలు తీసుకొచ్చాడు, మా అమ్మకి నాకు. సో అలా చాలా అదిగా ఉంటాడు మా అన్నయ్య. తన మ్యారేజ్ అప్పుడు తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళాడు తనతో పాటుకే. చాలా బాగా చూసుకున్నాడు. తనే నాకు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేశాడు. నా కోసం చాలా అంటే చాలా చేశాడు. తను ఇంక ఎక్స్ప్రెస్ చేయలేను తన గురించి. చాలా ఇష్టం తనకి. ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే మా నాన్న, మా అన్నయ్య, వీళ్ళిద్దరే. ఆడపిల్ల అని ఇది చేయకు అది చేయకు అని ఏనాడు అనలేదు. స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు మంచితనంతో ఉండాలి, మంచి క్యారెక్టర్గా ఉండాలి, ఇది చెప్పారు. అంతే తప్పితే నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఏనాడు చెప్పలేదు. రిస్ట్రిక్షన్స్ అసలే పెట్టలేదు నాకు. నువ్వు ఒక ఐడియల్గా ఉండదలుచుకుంటే సో అండ్ సో అని బుక్స్ రూపంలో చెప్పేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు కాదు, బుక్స్ ఇచ్చేవాళ్ళు నాకు, చదువుకోమనేవాళ్ళు. సో ఆ పుస్తకాలను చదువుకునేదాన్ని. అందులో మంచి చెడు ఏంటో నేను గ్రహించేది. సో ఇది నా గురించి టోటల్గా. వీళ్ళందరూ కూడా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇకపోతే వీళ్ళందరి వలనే ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను. సో మరొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.